1A, INS-1B ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లోనే ఇస్రో నూతన అధ్యాయానికి తెరలేపింది. ముందన్నెడు కనీవిని ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను ఒకే వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపింది. 104 ఉపగ్రహాల్లో అమెరికాకు చెందినవే 96 ఉన్నాయి. ఇందులో 88 ఉపగ్రహాలు, లెమర్ ఉపగ్రహాలు 8, మిగిలిన వాటిలో ఇజ్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఒక్కో ఉపగ్రహం. మన దేశానికి చెందినవి 3 ఉపగ్రహాలు ఉన్నాయి. మన దేశానికి చెందిన 3 ఉపగ్రహాల్లో కార్టోసైట్ 2 714 కిలోలు, INS-1A, INS-1B ఉపగ్రహాలు ఒక్కొక్కటి 15 కిలోల బరువున్నాయి. The countdown time of 28 hours for this mission was the shortest among all the PSLV missions we had so far. I salute the entire team who has kept our flag flying high and taking India to a commendable position. We are getting geared up for our upcoming missions, 3 missions to be launched in the first half of 2017, and the activities are in progress at various centers of ISRO. And as you know, doing something new in an innovative way successfully is always a passion for ISRO team that we call the affectionately Team ISRO. In fact, today we had the successful launch of PSLV C-37 Carto 2 series mission. That is the 39th. That is another example for this whatever statement I made. The countdown time of 28 hours for this mission was the shortest among all the PSLV missions we had so far. 714 కిలోల బరువైన కార్టోసైట్ 2D ఇస్రో నానో శాటిలైట్స్ అయిన INS-1A, INS-1Bలు స్వదేశీ ఉపగ్రహాలు. విదేశీ ఉపగ్రహాల్లో 96 అమెరికాకు చెందినవి కాగా ఇజ్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, UAE దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి చేరుకున్నాయి. కార్టోసైట్ 2D ఉపగ్రహం 5 ఏళ్ల పాటు రిమోట్ సెన్సింగ్ సేవలను అందిస్తనుంది. PSLV C-37 has put in the Cartosat 2 series satellite, and all the remaining 103 satellites have been successfully put into the orbit by this launch vehicle. Just now, Prime Minister has conveyed his congratulations to the entire ISRO team for the wonderful job they have done, and he has said, keep it up. जो नैनो उपग्रह पृथक हुए हैं उनकी PSLV C-37 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. షార్క్ ఇంధనంలో ప్రయోగాన్ని ఉత్కంఠగా వీక్షించిన శాస్త్రవేత్తలు ప్రయోగం ముగిసిన వెంటనే ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. రైట్, మనతో మాట్లాడేందుకు వెదర్ ఎక్స్పర్ట్ జీవీఎం నాయుడు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి నాయుడు గారు. ఈ ప్రయోగంలో 3 ఉపగ్రహాలు స్వదేశీ ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లాయండి. మరి ఇవి ఎటువంటి సేవలను వెదర్ పరంగా అందించే అవకాశాలు ఉన్నాయి? పర్టికులర్లీ ఈ కార్టోసాట్ 2 సిరీస్ చాలా వరకు మనకు అగ్రికల్చరల్ గా చాలా హెల్ప్ చేస్తాయండి. అంటే ఎక్కడెక్కడ బాగా వర్షాలు పడ్డాయి, లేకపోతే ఎక్కడెక్కడ పైర్లు బాగున్నాయి, ఎక్కడెక్కడ పైర్లు ఎండిపోతున్నాయి, ఎక్కడెక్కడ నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది, ఇవన్నీ క్లియర్ గా తెలుసుకోగలుగుతాం. దాన్ని బట్టి మనం కంటిన్యూన్సీ ప్లాన్స్ వేసుకోవడం, ఆల్టర్నేటివ్ క్రాప్స్ వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్ లో ఇది అగ్రికల్చర్ ఫార్మర్స్ కి చాలా ప్రయోగకారిగా ఉంటుంది అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.
ఇస్రో చరిత్ర సృష్టించింది. గతంలో రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకే రాకెట్లో 37 ఉపగ్రహాలను పంపితే ఈసారి ఇస్రో 104 ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C-37తో నింగిలోకి పంపించి చరిత్ర సృష్టించింది. మునుపెన్నడూ ఎవరూ చేయనటువంటి ఘనతను ఇస్రో సొంతం చేసుకుంది. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పిఎస్ఎల్వి C-37 ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 9:28 నిప్పులు చిమ్ముతూ పిఎస్ఎల్వి C-37 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 4 దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. ఈ ప్రయోగం ద్వారా స్వదేశానికి చెందినటువంటి ఉపగ్రహాలు 3, ఇక మిగిలినవి 101 ఉపగ్రహాలు విదేశీ ఉపగ్రహాలను కూడా తీసుకెళ్తూ 104 ఉపగ్రహాలతో పిఎస్ఎల్వి C-37 రాకెట్ నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. మునుపెన్నడూ ఎవరూ చేయనటువంటి ఘనతను ఇస్రో సొంతం చేసుకుంది. उनकी एक साथ रिकॉर्डिंग मिल जाए, यान जो है वो उसकी परास में आए और निश्चित रूप से उस समय हम आपको पृथक्करण की जानकारी देंगे। वैसे निश्चितता सबके सभी के चेहरों पर बहुचरण आधारित यान के विभिन्न चरणों को उनके उपयोग हो जाने के बाद मुख्य यान से अलग में जुड़े हुए हैं, इसलिए वो हमसे ज्यादा जानकारी बता पाते हैं। मैं इस समय आपको केवल ये बता दूं कि हम बड़ी बेसब्री से इस घड़ी का प्रतीक्षा कर रहे हैं जब यान अलग होगा। सभी के चेहरों पर बेहद खुशी इस समय, तो मैं अनुमान लगा पा रहा हूं कि शायद हमें संकेत प्राप्त हो चुका है। जी हाँ, आप स्क्रीन पे सभी 104 उपग्रहों के सफलतापूर्वक पृथक्करण की घटना को देख पा रहे हैं। बेहद खुशी का मौका विश्व कीर्तिमान भारत के नाम। ఒకేసారి 104 ఉపగ్రహాల ప్రయోగంతో ఇస్రో చరిత్ర సృష్టించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా రిపోర్టర్ నరసింహ రెడీగా ఉన్నారు. నరసింహ, ఈరోజు ఇస్రో చరిత్రలో ఒక కీర్తి పతాక ఎగిరింది. రోదస్సిలో తిరుగులేదని మరోసారి ఇస్రో శాస్త్రవేత్తలను సూచించారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట స్టార్ సెంటర్ నుంచి నిర్దిష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఒక సమయంలో అనుకున్నట్లుగానే 25 నిమిషాల 48 సెకండ్లలో 104 ఉపగ్రహాలని కక్షలో పెట్టినటువంటి చరిత్రను లిఖించుకుంది ఇస్రో. ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఈ ఆనందోత్సవానికి ఇటు శాస్త్రవేత్తలు అందరూ కూడా ఒక ఉద్విగ్నమైనటువంటి వాతావరణంలో ఈ రోజు ఇస్రో పిఎస్ఎల్వి C-37 వాహక నిప్పులు జరుగుతూ నింగికేస్తున్నటువంటి ప్రత్యక్ష విజయాన్ని కూడా అందరూ కళ్ళారా చూశారు. దీంతో ఇస్రో పరిసర ప్రాంతాలందరిలో కూడా అనేక మంది ఈ విజయాన్ని చూసి ఆనందభరితులవుతున్నారు. ముఖ్యంగా ఈ విజయం ముఖ్యంగా పిఎస్ఎల్వి C-37 ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా చేపట్టినటువంటి విజయం 2018లో చేపట్టబడే చంద్రయాన్ 2 కూడా ఒక మైలురాయిగా మిగిలిపోతుంది శాస్త్రవేత్తలు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు దేశ విదేశాలకు సంబంధించినటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు, అనేక మంది మీడియా ప్రతినిధులు, అనేక మంది దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా ఈరోజు ఇస్రో చేసినటువంటి ఘనకీర్తిని కనులారా కూడా తిలకించారు. ఒకప్పుడు సారాభాయ్ ఆ రోజు ఎడ్ల బండి పైన ఇక్కడ ఉన్నటువంటి రాకెట్ను తీసుకెళ్లి వెళ్తుంటే ఆ రోజు ఎగతాళి చేసినటువంటి ప్రపంచంలోనే శాస్త్ర సాంకేతిక రంగాలు తమ సొంతమని భావించి ఆ రోజు ఎగతాళి చేసినటువంటి అగ్రదేశాలన్నీ ఈ రోజు జరిగినటువంటి ఈ ప్రయోగం విజయవంతంలో ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉంది. ఒకవైపు క్రయోజనిక్ ఇంజిన్లను కూడా ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అందిపుచ్చుకుంటే, ఇంకోటి అచ్చి వచ్చిన పిఎస్ఎల్వి C-37 పిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా మనిషిని విజయాలకు కూడా ఈ ప్రయోగం కూడా ఒక నాంది అవుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు అందరూ కూడా కూడగట్టుకున్నటువంటి ఆత్మబలం, సంకల్ప బలంతో చెప్తున్నారు. చూస్తున్నా నరసింహులు, ఇప్పుడు మన దేశానికి సంబంధించి స్వదేశీ ఉపగ్రహాలు 3 నింగిలోకి దూసుకెళ్లాయి. మరి ఈ ప్రయోగంతో అంటే మిగతా ఉపగ్రహాలు విదేశీకి సంబంధించినవి, మరి మనకు వీటి వల్ల ఎటువంటి సేవలు ఉండే ఛాన్స్ ఉన్నాయి? మనకు ఈ 104 ఉపగ్రహాల్లో భారతదేశానికి సంబంధించిన కార్టోసాట్ 2 అలాగే IRNS-1 IRNS-1B ఈ రెండు కూడా సాంకేతిక పరిజ్ఞానం సమాచారానికి అందించేటటువంటి ప్రధానంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా వాతావరణంలో ఉన్నటువంటి వివిధ మార్పులు ఎప్పటికప్పుడు భూ ఉపరితలం నుంచి వచ్చేటటువంటి అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లైన్ కూడా అన్ని కూడా అందించేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే విదేశాలకు సంబంధించిన అన్ని కూడా వాళ్ళ సమాచార వ్యవస్థకు సంబంధించిన ఇందులో కూడా 96 ఉపగ్రహాలు అమెరికాకు సంబంధించినవి, మిగిలినటువంటి ఇటు పశ్చిమాసియా దేశాలు అలాగే ప్రధానమైనటువంటి EU అరబ్ కంట్రీస్ కు సంబంధించినటువంటి న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ కు సంబంధించినటువంటి ఉపగ్రహాలు ఇందులో ఉన్నాయి. చూస్తున్నా
ఓకే రైట్ నరసింహులు.